హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ। ఈ రోజు ఒక మంచి సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను। గుమగుమలాడే రైస్ వెరైటీ రెసిపీ అండి। అదేంటంటే పుదీనా రైస్ అండి। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఉదయాన్నే లంచ్ బాక్స్ లోకి ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి। ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా గానీ ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి। వంట చేసే అంత టైం లేనప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందైతే మిక్సీ జార్లోకి 2 ఇంచుల వరకు అల్లంను పొట్టొల్చుకొని వేసుకున్నానండి। ఒక 4-5 వెల్లుల్లిని, ఒక 5 పచ్చిమిర్చిని, 2 కప్పుల వరకు శుభ్రం చేసుకొని రెడీగా ఉంచుకున్నాం। పుదీనాను కూడా వేసేసుకోవాలి। ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। పెద్ద స్పూన్తోనే 2 స్పూన్ల వరకు పెరుగును కూడా వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। చూడండి, ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను। నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో చూసేద్దాం। ఎప్పుడైనా కానీ ఫ్రైడ్ రైస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి। 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను। నేను నెయ్యి అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటున్నానండి। హోల్ గరం మసాలాను, సాజీరాను, 2 లవంగాలను, 2 యాలకులను, 1 ఇంచు దాల్చినను, 1 స్టార్ పువ్వును వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, 1-2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని, గుప్పెడంతా పుదీనాను, గుప్పెడంతా జీడిపప్పు పలుకుల్ని, 1 రెమ్మ కరివేపాకుని, గుప్పెడంతా కొత్తిమీరను కూడా 1 by 1 వేసుకుంటూ ఈ ఆయిల్లో చక్కగా మగ్గించుకోవాలండి। ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వడం వలన ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు గరం మసాలాను, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని స్టవ్ అనేది మీడియంలోనే ఉంచేసి పచ్చిదన్నం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి। టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి। పుదీనా పేస్ట్ అనేది ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి రైస్ అనేది అంత టేస్టీగా వచ్చేస్తుందని గుర్తుంచుకోవాలండి। స్టవ్ అనేది మీడియం టు లోలోనే పెట్టేసి ఆ తర్వాత చూడండి, పక్కన ఇలా నేను 1 గ్లాస్ రైస్ని రెడీగా ఉడికించుకొని ఉంచుకేసుకున్నానండి। ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల వరకు ఫ్రోజన్ బఠానీని కూడా వేసేసుకొని ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇలా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి। ఒక 5 to 10 మినిట్స్లోనే ఇది చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట। అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి। అడుగు మాడిపోతే టేస్ట్ అనేది అంతగా బాగుండదండి, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట। చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న ఈ రైస్ని కూడా ఇందులోకి వేసేసుకొని స్టవ్ అనేది మీడియం టు లోలోనే పెట్టేసి రైస్ అంతా కూడా పైనుంచి కింద వరకు మనం ఈ పుదీనా పేస్ట్ అనేది మసాలా అంతా కూడా ఈ రైస్లోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। చూడండి, ఈ విధంగా నిదానంగా కింద నుంచి పై వరకు కూడా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటూ ఇలా చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి। చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచేసిన తర్వాత ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీరను పైన చల్లుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమేనండి। వేడివేడిగా గుమగుమలాడే పుదీనా రైస్ అనేది తినడానికి రెడీగా ఉంది కదండి। మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నానండి। మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి। నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।